టీచర్ సుందరమూర్తి గారి భార్య మీరే తెలియకుండా చెప్తే అండర్ ఈసీ ఎలక్షన్ కమిషన్ కింద ఉన్నాయి అని నెలకు ఒక రోజు కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు. నేను వస్తాను, మేయర్ గారు వస్తారు, కార్పొరేటర్ ఉంటారు, వార్డు ఇన్ఛార్జ్ ఉంటారు, మీరుంటారు. మీరు ఏదైతే ప్రామిస్ చేసి పని చేస్తారో ఆ పనిని చేసి మీ కార్పొరేటర్ తీసుకుంటారు. ఇది మీరు ఈసారి అత్యవసరం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి రావాలి. ఇది రావాలి అంటే మీరు అంతా పోయి మహిళలు మీకు బస్సు త్రాగునీరు కాంప్లెక్స్ అందరికి వచ్చిందా దాన్ని చదివించండి. మేము 100 చెప్పని. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు 28వ డివిజన్ వినాయకపురంలో తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ త్రాగునీటి సమస్య చాలా పెద్దదిగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి త్రాగునీరే అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల నుండి మాకు వారానికి ఒక్కరోజు 15 రోజులకు ఒక్కసారి నీళ్ళు వదులుతుంది మున్సిపాలిటీ అని చెప్తున్నారు. నేను పదే చెప్తున్నా, మున్సిపాలిటీలో కూడా పనిచేసే ఒక ఎవరైతే అఫీషియల్స్ ఉండారో వాళ్ళు ప్రజల సమస్యల పట్ల స్పందించమంటే వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ చిత్తూరు మున్సిపల్ అధికారులు. ప్రత్యేకంగా నేను వార్డు తిరుగుతుంటే ఎక్కడ కూడా డ్రైన్లు కానీ డ్రైన్ కవరేజీలు కానీ రోడ్లు కానీ కనీసం స్ట్రీట్ లైట్లు అడిగితే కూడా ఒక ఏడాది నుండి స్ట్రీట్ లైట్ అడుగుతున్నారు. 1 ఇయర్ నుండి మాకు లైట్లు పోయినాయి అని కనీసం ఏవీ చేయని ఈ ప్రభుత్వము ఇప్పుడు 2 డేస్ బ్యాక్ వచ్చి లైట్లు వేశారంట. అంటే ఈసీ పరిధిలో ఉందని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు కొందరు వారికి తొత్తులుగా పనిచేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కావున నేను ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే, రాజకీయం ఎలక్షన్స్ వచ్చిన టైంకి వచ్చి నీళ్ళు ఇస్తాము ఇంకొకటి ఇస్తాము అనే కంటే కూడా శాశ్వత పరిష్కారం చేసేకి నారా చంద్రబాబు నాయుడు గారు అడవిపల్లి రిజర్వాయర్ నుండి 280 కోట్లు 18లోనే శాంక్షన్ అయ్యి మేము అన్నీ సిద్ధం చేసి పెట్టిన దాన్ని కూడా పక్కన పడేసి కనీసం త్రాగునీరు లేక ఈరోజు చిత్తూరు పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అంటే దీనికి ఎవరు కారణమని ప్రజలే కూడా తెలుసుకొని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఏ నాయకుడు వచ్చి ఓటు అడిగి సమస్యలు తెలుసుకునింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పితే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ నాయకుడు మాకు ఎవరు ఈ కొండమిట్ట ఉన్న 3-4 డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరైన రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రిని కోరి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఈరోజు వాళ్ళు అడిగిన అన్నిటికీ మేము స్పందిస్తూ వాడవాడ తిరుగుతున్నాం.